అందరికీ నమస్కారం. ఈరోజు కథ ప్రేమ ఎంత మధురం, ఎపిసోడ్ 88. ఒక్కో క్షణం ఒక్కో యుగం. ఇక స్టోరీలోకి వెళ్తే, అక్షయ్ ఆఫీస్కి బయలుదేరిన స్నేహను దారి మధ్యలోనే ఒక బ్లాక్ కలర్ కార్ అడ్డగించింది. అందులో నుంచి దిగిన నలుగురు వ్యక్తులు స్నేహను కిడ్నాప్ చేసి ఆమెకు మత్తుమందు ఇవ్వడంతో ఆమె కారులోనే స్పృహ తప్పి పడిపోయింది. అక్షయ్ ఆఫీస్లో మీటింగ్ పూర్తయింది. అందరూ ఒక్కొక్కరుగా ఆఫీస్ నుండి బయటకు వెళ్తున్నారు. కానీ సీట్లోనే కూర్చొని ఉన్న అక్షయ్ కళ్ళు పదే పదే ఫోన్ వైపు చూస్తున్నాయి. ఈమె ఆఫీస్కి ఇంకా ఎందుకు రాలేదు అనుకుంటూ ఫోన్ తీసి స్నేహకు కాల్ చేయబోయాడు. కానీ అంతలోనే ఆగిపోతూ ఇంకో 2 నిమిషాలు వెయిట్ చేసి చూద్దాం అనుకున్నాడు. మీటింగ్లో జరిగిన విషయాలన్నీ డాక్యుమెంట్ చేసి అక్షయ్ ముందు పెట్టిన త్రిపాఠి బయటకు వెళ్ళబోయాడు. అప్పుడు అక్షయ్ 1 నిమిషం అని అన్నాడు. దాంతో క్యాబిన్ డోర్ దగ్గరకు వెళ్ళిన త్రిపాఠి వెనక్కి తిరిగి అక్షయ్ వైపు చూశాడు. అతనేదో చెప్పాలనుకుంటున్నాడని అర్థం చేసుకొని, బాస్, నాతో ఇంకా ఏమైనా పని ఉందా అని అడిగాడు. స్నేహ వచ్చిందా అని అడిగాడు అక్షయ్. ఆ ప్రశ్నకు త్రిపాఠి కొంచెం ఆశ్చర్యపోయి, మేడం వస్తే డైరెక్ట్గా క్యాబిన్లోకి వస్తారు కదా, బాస్ ఇలా ఎందుకు అడుగుతున్నారు అని అనుకుంటూ వెంటనే, లేదు బాస్, మేడం రాలేదు అని అన్నాడు. ఒకసారి కిందకు వెళ్ళి చూడండి అన్నాడు అక్షయ్. దాంతో త్రిపాఠి, బాస్ మేడం కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నట్లున్నారు అని అనుకుంటూనే, ఓకే బాస్ అని చెప్పి కిందకు వెళ్ళాడు. దాదాపు 1/2 గంట సేపు ఎదురు చూసినా స్నేహ రాకపోవడంతో ఈసారి త్రిపాఠికి కూడా కొంచెం వింతగా అనిపించింది. అతనికి తెలిసినంతవరకు స్నేహ టైం మేనేజ్మెంట్లో పర్ఫెక్ట్గా ఉంటుంది. అందుకే ఆమె లేట్ అవ్వడం అతనికి కూడా నమ్మబుద్ధి కాలేదు. దాంతో పైకి వెళ్ళి అక్షయ్ ఎదురుగా నుంచొని, సార్, మేడం ఇంకా రాలేదు అని నసుకుతూ చెప్పాడు. ఆ మాట విని అక్షయ్ కళ్ళు అనుమానంగా ముడుచుకున్నాయి. ఎందుకో తెలియదు కానీ అతని మనసు కీడు శంకిస్తోంది. వెంటనే ఫోన్ తీసి స్నేహకి కాల్ చేశాడు. ఫోన్ రింగ్ అవుతూనే ఉంది, కానీ ఎవరు లిఫ్ట్ చేయలేదు. దాంతో అక్షయ్, ఈమె నా ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఉండదు అని అనుమానంగా అనుకుంటూ మళ్ళీ ఫోన్ చేశాడు. కారులో ఉన్న స్నేహ హ్యాండ్ బ్యాగ్లో నుంచి మొబైల్ రింగ్ టోన్ అదే పనిగా వినిపిస్తుండడంతో ఆమె పక్కనే ఉన్న వ్యక్తి కొంచెం చిరాగ్గా ఫీల్ అవుతూ ఆమె బ్యాగ్లో నుండి ఫోన్ తీశాడు. స్క్రీన్పై అక్షయ్ పేరుతో పాటు అతని పిక్ కూడా కనిపించింది. దాంతో ఫోన్ పట్టుకున్న వ్యక్తి కొంచెం ఆశ్చర్యంగా మత్తులో ఉన్న స్నేహ వైపు చూసి, ఈమెకు నిజంగా పిచ్చి పట్టింది, ది గ్రేట్ బిజినెస్ మ్యాన్ అక్షయ్ ఫోటోను ఇలా ఫోన్లో పెట్టుకొని తిరుగుతుంది అనుకుంటూ చిరాగ్గా ఫోన్ కట్ చేశాడు. కానీ మళ్ళీ వెంటనే ఫోన్ రింగ్ అయింది. దాంతో ముందు సీట్లో కూర్చున్న వ్యక్తి కోపంగా అరుస్తూ, ఆ ఫోన్ ఎందుకు అన్నిసార్లు మోగుతోంది, ముందు దాన్ని పక్కకు విసిరేయ్ అని ఆర్డర్ వేశాడు. దాంతో ఫోన్ పట్టుకున్న వ్యక్తి హడావిడిగా ఫోన్ను విసిరికొట్టాడు. మరోవైపు స్నేహ ఎంతసేపటికి రిప్లై ఇవ్వకపోవడంతో, ఇట్స్ వెరీ స్ట్రేంజ్, ఇవన్నీ స్నేహ చేసే పనులు కాదు అని అనుకున్నాడు అక్షయ్. వెంటనే అతను ఎదురుగా ఉన్న త్రిపాఠి వైపు చూసి, స్నేహ అడ్వర్టైజింగ్ కంపెనీ నుంచి బయటకు వచ్చిందో లేదో ఒకసారి కనుక్కో అని అన్నాడు. దాంతో త్రిపాఠి పక్కకు వెళ్ళి 5 నిమిషాల్లో తన ఎంక్వైరీని పూర్తి చేశాడు. తిరిగి లోపలికి వచ్చి అక్షయ్కి రిపోర్ట్ చేస్తూ, బాస్, నేను కనుక్కున్నాను, మేడం గంట క్రితమే వెళ్ళిపోయారని అక్కడ ఇన్ఛార్జ్ చెప్పారు అని అన్నాడు. దాంతో అక్షయ్ ముఖం ఒక్కసారిగా మారిపోయింది. స్నేహ ఫోన్ హఠాత్తుగా కట్ అవ్వడం, ఆమెతో ఎలాంటి కాంటాక్ట్ లేకపోవడంతో ఏదో తప్పు జరిగి ఉంటుందని అర్థం చేసుకున్నాడు అక్షయ్. వెంటనే త్రిపాఠి వైపు చూసి, ఇంకా అక్కడే నుంచున్నావేంటి, త్వరగా వెళ్ళి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయండి అని అన్నాడు. మరోవైపు స్నేహను కిడ్నాప్ చేసిన బ్లాక్ కలర్ కార్ వేగంగా ప్రయాణిస్తూ సిటీకి చివరి ఉన్న ఒక నిర్జన ప్రదేశంలోకి వెళ్ళింది. కాసేపటికి కార్ ఒక పాడుబడిన ఫ్యాక్టరీ ముందు ఆగింది. అది ఊరు చివర కావడంతో ఆ చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాల్లో జనసంచారం ఎక్కువగా లేదు. ముందుగా కార్ నుండి 2 వ్యక్తులు కిందకు దిగారు. మెల్లగా అటు ఇటు చూస్తూ అక్కడ ఎవరూ లేరని నిర్ధారించుకొని వెంటనే డోర్ తీసి మిగతా వాళ్ళని కూడా కిందకు దిగమని చెప్పారు. అప్పుడు మిగతా వాళ్ళు స్పృహలో లేని స్నేహను కిందకు దించి ఆమెను తీసుకొని లోపలికి వెళ్ళారు. ఆ ఫ్యాక్టరీలో అక్కడక్కడ కొన్ని పాడైపోయిన మెషిన్స్ ఉన్నాయి. లోపల ఉన్న లైట్స్ కూడా ఆరిపోతూ వెలుగుతూ ఉన్నాయి. అప్పటికే లోపల ఉన్న ఒక వ్యక్తి వాళ్ళ కోసమే ఆతృతగా ఎదురు చూస్తున్నట్లు ఉన్నాడు. స్నేహాన్ని వాళ్ళు లోపలికి తీసుకురావడం చూడగానే అతను వాళ్ళ చేతుల్లో ఉన్న స్నేహ వైపు తీక్షణంగా చూశాడు. వెంటనే అతని కళ్ళల్లో ద్వేషంతో కూడిన ఆనందం కనిపించింది. దాంతో అతను నవ్వుతూ, ఎలా అయితేనేం,
చివరకు దీన్ని పట్టుకున్నాను. ఆమెను అలాగే కట్టిపడేయండి. స్పృహలోకి వచ్చిన తర్వాత కూడా అది పారిపోకూడదు అని చెప్పాడు. ఓకే సార్ అంటూనే వాళ్ళ ఆమెను పక్కనే ఉన్న రూమ్లోకి తీసుకెళ్ళి కాళ్ళు చేతులు కట్టేశారు. అప్పుడు బయట ఉన్న ఆ వ్యక్తి ఆ గదిలోకి వచ్చాడు. అప్పుడు ఆ నలుగురిలో నుంచి ఒకడు, సార్ మీరు చెప్పిన పని పూర్తయింది, మేము ఇంకా ఏదైనా చేయాలా అని అడిగాడు. అప్పుడు అతను తల అడ్డంగా ఊపుతూ, ఇప్పటి వరకు అంతా బాగానే ఉంది, మీలో ఇద్దరు వెళ్ళి ఆ రూమ్ బయట కాపలాగా ఉంచండి అని చెప్తూ నేలపై పడి ఉన్న స్నేహ వైపు పరీక్షగా చూసి, ఈమె ఎప్పుడు స్పృహలోకి వస్తుంది అని అడిగాడు. ఇంకాసేపట్లో వస్తుంది బాస్, కానీ మీరు కావాలంటే ముఖంపై నీళ్లు చల్లి మనం ఇప్పుడే ఆమెను లేపచ్చు అని చెప్పాడు అతని పక్కనే ఉన్న వ్యక్తి. దాంతో తను తల అడ్డంగా ఊపుతూ, అదేం అవసరం లేదు, ఇక మీరు కూడా బయటకు వెళ్ళండి అని అన్నాడు. దాంతో వాళ్ళిద్దరూ అక్కడి నుంచి బయటకు వచ్చారు. లోపల ఉన్న ఆ వ్యక్తి స్పృహలోని స్నేహ వైపు చూస్తూ ఆమె చుట్టూ తిరిగాడు. ఆమెను అలా నిస్సహాయంగా చూస్తుంటే అతనిలోని ఈగో సాటిస్ఫై అయినట్లు అనిపించింది. అప్పుడు అతను నవ్వుతూ ఆమె ముఖం వైపు చూసి, అయ్యో స్నేహ, నువ్వు ఏదో ఒకరోజు నా చేతిలో ఓడిపోతావని అస్సలు ఊహించుండవు కదా, ఇప్పుడు చూసావా నీ పరిస్థితి ఏమైందో అని అంటూనే పెద్దగా నవ్వాడు. మళ్ళీ అంతలోనే కోపంతో నిండిన కళ్ళతో స్నేహ వైపు చూస్తూ, ఇప్పుడు నువ్వు ఎలా తప్పించుకుంటావో నేను కూడా చూస్తాను. నువ్వు స్పృహలోకి వచ్చిన తర్వాత నీ సిచ్యువేషన్ చూసి నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో చూడాలని ఉంది. నేను నీ చావుతో ఆడుకుంటాను అని అంటూ నింపాదిగా వెళ్ళి పక్కనే ఉన్న చైర్లో కూర్చొని జేబులో నుంచి సిగరెట్ తీసి నోట్లో పెట్టుకొని లైటర్ ఆన్ చేసి సిగరెట్ వెలిగించాడు. ఆ టైంలో లైటర్ నుంచి వచ్చిన వెలుతురులో ఆ వ్యక్తి ముఖం మెరిసింది. అతని కళ్ళల్లో స్నేహ పట్ల విపరీతమైన ద్వేషం కనపడుతోంది. దానికి తగ్గట్టే అతని మనసులో ఒక భయంకరమైన ప్లాన్ నడుస్తూ ఉంది. క్యాబిన్లో కూర్చొని ఉన్న అక్షయ్ మనసులో ఆలోచనలు సుడులు తిరుగుతున్నాయి. అరగంట క్రితమే ఆమెతో మాట్లాడాను, ఇంతలోనే ఏం జరిగి ఉంటుంది అని అనుకున్నాడు. ఇంతలో లోపలికి వచ్చిన త్రిపాఠి కొంచెం కంగారుగా, సార్ మీతో ఒక విషయం చెప్పాలి అని అన్నాడు. ఏంటది? కళ్ళు పైకెత్తిన అక్షయ్ నొసలు చిట్లిస్తూ అడిగాడు. అప్పుడు త్రిపాఠి టెన్షన్ పడుతూ గొంతు తగ్గించి, సార్ మేడంను ఒక గ్యాంగ్స్టర్ ముఠా కిడ్నాప్ చేసింది అని చెప్పాడు. ఆ మాట వినగానే అక్షయ్ షాక్తో ఒక్కసారిగా కుర్చీలో నుండి లేచి నుంచొని, వాట్, నువ్వేమంటున్నావు అని అడిగాడు. అతని గొంతులోని బేస్కి త్రిపాఠి ఒక క్షణం వణికిపోయాడు. అయినా ధైర్యం తెచ్చుకుంటూ, అవును బాస్, మేడంను ఏదో గ్యాంగ్ కిడ్నాప్ చేసింది అని చెప్పాడు. ఆ మాట వినగానే అక్షయ్ పిడికిలి కోపంతో బిగించి, ఆ ధైర్యం చేసింది ఎవరు అని అడిగాడు. ఇంకా క్లియర్గా తెలియలేదు బాస్, వాళ్ళ గురించి తెలుసుకోవడానికి ఇప్పటికే మన వాళ్ళని పంపాను. కానీ బాస్, మేడంను కిడ్నాప్ చేసిన వాళ్ళు ఒక బ్లాక్ కలర్లో వచ్చారు. సీసీటీవీ ఫుటేజ్ ద్వారా ఆ కార్ లైసెన్స్ ప్లేట్ నెంబర్ని కూడా కనిపెట్టాం. కాసేపట్లో రిజల్ట్ కూడా వస్తుంది అని అన్నాడు. అది విని అక్షయ్ లోపలే కంగారు పడ్డాడు. వెంటనే త్రిపాఠి వైపు చూసి, వీలైనంత త్వరగా దీని గురించి నాకు ఇన్ఫర్మేషన్ కావాలి అని అన్నాడు. ఓకే బాస్ అంటూ తలూపిన త్రిపాఠి బయటకు వెళ్ళిపోతుండగా ఇంతలో అక్షయ్ మళ్ళీ ఆగు అని అన్నాడు. దాంతో త్రిపాఠి అడుగులు అక్కడే ఆగిపోయాయి. అతను వెంటనే వెనక్కి తిరిగి అక్షయ్ వైపు చూశాడు. అప్పుడు అక్షయ్ ఒక క్షణం మౌనంగా ఉండి తర్వాత అతని వైపు సూటిగా చూస్తూ, ఈ పని చేసింది ఎవరో కనిపెట్టిన తర్వాత జరగబోయేదాన్ని ఎదుర్కోవడానికి అతన్ని సిద్ధంగా ఉండమని చెప్పు అని అన్నాడు. ఆ మాట వినగానే కరెంట్ షాక్ కొట్టినట్లుగా వణికిపోయాడు త్రిపాఠి. వెంటనే తలను ఊపుతూ ఓకే బాస్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. గదిలో ఒంటరిగా మిగిలిపోయిన అక్షయ్ ఆ రూమ్కి ఉన్న ఫ్రెంచ్ విండో దగ్గరకు వెళ్ళి బయట కనిపిస్తున్న వాటిని తదేకంగా చూస్తున్నాడు. సిటీలోనే బెస్ట్ రిసోర్సెస్, బెస్ట్ మెటీరియల్స్, షాప్ ఎగ్జిక్యూషన్ పవర్ ఉన్న నేనే నా భార్యను రక్షించుకోలేకపోయానా అని అనుకున్నాడు. ఎందుకో తెలియకుండానే అక్షయ్ హృదయంలో నిస్సహాయత ఆవరించింది. స్నేహ కనిపించడం లేదని తెలిసిన తర్వాత అతనికి పిచ్చి పట్టినట్లుగా ఉంది. ఆమె ఎక్కడుందో తెలియకపోయినా ప్రస్తుతం తనలో ఉన్న ప్రశాంతత పూర్తిగా చెదిరిపోతుందని అనుకున్నాడు. నిజానికి స్నేహ కనిపించకుండా పోయి అరగంట మాత్రమే అయింది. కానీ ఆ అరగంట అతనికి నిప్పులపై నిలబడినట్లుగా ఉంది. ఒక్కో నిమిషం గడిచే కొద్దీ అతని మనసులో భారం పెరిగిపోతోంది. ఇంతలో హఠాత్తుగా అతని ఫోన్ రింగ్ అయింది. దాంతో ఆలోచనలో నుంచి బయటకు వచ్చిన అక్షయ్ ఫోన్ వైపు చూశాడు. అది ఇంటి దగ్గర నుంచి వస్తున్న కాల్ కావడంతో ఒకసారి బయటకు చూశాడు.
అప్పుడప్పుడే చీకట్లు ముసురుకుంటున్నాయి. దాంతో ఆ కాల్ యువన్ చేస్తూ ఉంటాడని, ఖచ్చితంగా వాళ్ళ అమ్మ కోసం అడుగుతాడని ఊహించిన అక్షయ్ వెంటనే ఫోన్ లిఫ్ట్ చేశాడు. అటువైపు నుంచి యువన్ మాట్లాడుతూ, డాడీ నువ్వెక్కడున్నావు? మమ్మీ ఫోన్ కనెక్ట్ అవ్వడం లేదు. నువ్వు మమ్మీని తీసుకొని ఇంటికి వస్తున్నావా? నేను మీ ఇద్దరిని చాలా మిస్ అవుతున్నాను అని గుక్క తిప్పుకోకుండా గారంగా చెప్పాడు. యువన్ గొంతు వినగానే ఒక్కసారిగా అక్షయ్ మనస్సు మెత్తగా అయింది. దాంతో తను కూల్గా మాట్లాడుతూ, మీ మమ్మీకి నాకు బయట కొంచెం పనుంది. మేమిద్దరం ఈరోజు లేటుగా ఇంటికి వస్తాం. నువ్వు పూర్ణ గ్రాని చెప్పినట్లు విని డిన్నర్ తినేసి పడుకో అని చెప్పాడు. ఆ మాటలు విన్న యువన్కి ఏదో తప్పుగా అనిపించింది. అయినా ఇష్టంగానే తల ఊపి సరే డాడీ అని చెప్పాడు. యువన్ గొంతులో మారిన ఎక్స్ప్రెషన్ను అక్షయ్ కూడా వెంటనే కనిపెట్టాడు. దాంతో తను యువన్కి నమ్మకం కలిగేలా చెప్తూ, రేపు ఉదయాన్నే మీ అమ్మతో కలిసి నేను నిన్ను స్కూల్లో డ్రాప్ చేస్తాను అని చెప్పాడు. ఆ మాట విని యువన్లో నిరాశ మాయమైంది. వెంటనే సంతోషంగా థ్యాంక్ యూ డాడీ అని చెప్పి ఫోన్ డిస్కనెక్ట్ చేసి ఆనందంగా వెళ్ళిపోయాడు. అక్షయ్ కూడా ఏదో ఆలోచించి ఇక వెయిట్ చేయలేనట్లు హడావిడిగా బయటకు వెళ్ళిపోయాడు. మరోవైపు స్పృహలోకి వచ్చిన స్నేహకు తలంతా విపరీతమైన నొప్పిగా అనిపించింది. ఎముకలు ఎక్కడికక్కడ విరిగిపోతున్నట్లు నొప్పిగా అనిపించాయి. దాంతో ఆమె కట్టేసి ఉన్న తన చేతులతో కదల్లేక అవస్థపడుతూ మూలుగుతోంది. తర్వాత ఆమె మెల్లగా కళ్ళు తెరిచి చూసింది. అప్పటి వరకు మత్తులో ఉండటంతో ఆమె కళ్ళకు అంతా బ్లర్గా కనిపించింది. దాంతో ఆమె మళ్ళీ తల్ల విదిలించి గట్టిగా కళ్ళు మూసి తెరుస్తూ చుట్టూ చూడడం మొదలుపెట్టింది. నెమ్మదిగా ఆమె చూపు మామూలు స్థితికి అలవాటు పడింది. అప్పుడు స్నేహ అసలు ఏం జరిగిందో గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించింది. ఎవరో తనకు కారులో మత్తివ్వడం మాత్రమే ఆమెకు గుర్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో, ఇక్కడికి ఎలా వచ్చిందో ఆమెకు అర్థం కాలేదు. దాంతో ఆమె చుట్టూ ఉన్న పరిసరాలను గమనించడం మొదలుపెట్టింది. ఆ గదిలో ఉన్న పాత సామాన్లతో పాటు 4 వైపుల నుండి ఏదో డిఫరెంట్గా ఉన్న స్మెల్ రావడంతో అది ఖచ్చితంగా ఏదైనా ఓల్డ్ ఫ్యాక్టరీ అయి ఉంటుందని ఊహించింది స్నేహ. అప్పుడు ఆమె ఆలోచిస్తూ, అంటే ఇది ఎక్కడో ఊరి చివర ఉండుంటుంది, ఇక్కడికి మనుషులు రావడం కూడా తక్కువగా ఉంటుంది అని అనుకుంటూ ఆమె లేచి కూర్చోవాలని ప్రయత్నించింది. కానీ తన కాళ్ళు చేతులు కదలడానికి వీలు లేకుండా బంధించి ఉండడంతో కదలలేకపోయింది. దాంతో ఆమె ఇక్కడ నుండి ఎలాగైనా తప్పించుకోవాలని అనుకుంటూ నేలపై పాకుతూనే తన చుట్టుపక్కల ఏమైనా దొరుకుతుందేమోనని వెతకడం మొదలుపెట్టింది. అప్పుడు ఆమె కాస్త దూరంలో పడి ఉన్న ఆమె హ్యాండ్ బ్యాగ్ చేతిలో తగిలింది. దాంతో స్నేహ ఆనందంగా ఇందులో నా ఫోన్ ఉంటుంది, ముందు అక్షయ్కి ఫోన్ చేసి విషయం చెప్పాలి అనుకుంటూ కట్టేసిన చేతులతోనే బ్యాగ్ని పట్టుకొని అతి కష్టంగా అందులో ఉన్న ఫోన్ కోసం వెతికింది. కానీ ఆమె ఫోన్ కనిపించలేదు. దాంతో ఆమె నిరాశ పడిపోయింది. ఏం చేయాలో అర్థం కాలేదు. వెంటనే ఆమెకు యువన్ గుర్తుకు వచ్చాడు. స్కూల్ వదిలి చాలాసేపు అయి ఉంటుంది. యువన్ నా కోసం వెయిట్ చేస్తూ ఉంటుంటాడు. ఇంకొంచెం సేపటికి నేను కనిపించడం లేదని యువన్కి తెలిసిపోతుంది. అది తెలిసి యువన్ తట్టుకోలేడు అనుకుంది. ఆమె కళ్ళ ముందు ఏడుస్తున్న యువన్ ముఖం కనిపించడంతో స్నేహాలు చిన్నపాటి ఆవేశం మొదలైంది. దాంతో ఆమె ఎలాగైనా అక్కడి నుంచి తప్పించుకోవాలని అనుకుంటూ కట్టేసి ఉన్న తన చేతులను గట్టిగా విప్పుకోవడానికి ప్రయత్నించింది. పదే పదే చేతులను కదిలిస్తూ కట్లు విడిపించుకోవడానికి ట్రై చేస్తుండడం వలన చాలాసేపటి ప్రయత్నం తర్వాత ఆమె చేతికి ఉన్న కట్లు లూజ్ అయ్యాయి. దాంతో ఆమె తెలివిగా వాటిని విప్పుకొని వెంటనే అక్కడి నుంచి పైకి లేవబోయింది. కానీ ఇంతలో హఠాత్తుగా బయట నుంచి ఎవరో లోపలికి వస్తున్న అడుగులు చప్పుడు వినపడింది. దాంతో స్నేహ అనుమానంగా తలుపు వైపు చూసింది. ఆమె గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. ఆ అడుగుల చప్పుడు అంతకంతకు దగ్గరవుతుంది. ఖచ్చితంగా తనను కిడ్నాప్ చేసిన వ్యక్తి అక్కడికి వస్తూ ఉంటుంటాడని ఊహించింది స్నేహ. తనని కిడ్నాప్ చేసింది ఎవరో స్నేహ తెలుసుకోగలుగుతుందా? ఆ కిడ్నాపర్ల చెర నుండి స్నేహ ఎలా తప్పించుకుంటుంది? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.